ఓకే. ఈజీ 350 డెలివరీ వచ్చింది ఫైనల్గా. సో ఇది వచ్చేసి నా థర్డ్ పేర్ అనమాట. ఓకే. సో $200 పడింది ఆ, అమెరికన్ కరెన్సీలో. ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 17,000 ఉంటుంది. ఆ, ఇండియాలో మరి ఎంత కాస్ట్ ఉందో నాకు తెలియదు. కాకపోతే వేసుకుంటే మాత్రం మస్తు కంఫర్ట్ ఉంటుంది. సో చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, చూడనీకి కూడా మస్తు బాగుంటుంది. జిమ్ చేసినా సరే, వాకింగ్ చేసినా సరే మస్తు కంఫర్ట్ ఉంటుంది. ఓకే, చూసారు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. సో ఇంకోటి ఏంటంటే, నువ్వు స్టాక్ ఎక్స్ లో కొన్నావు కాబట్టి స్టాక్ ఎక్స్ కూడా నీకు ఆ బిల్ ఇస్తాడు. ఆ బిల్ ఏంటంటే ఒరిజినల్ అని చెప్పేసి ప్రూఫ్. ఎందుకంటే బయట చాలా ఫేక్ అమ్మ తింటున్నారు. ఓకే, షాపుల్లో పోతే. సో ఆ ఫేక్ ఎంత బాగోవు. నీకు ఇది ఒరిజినల్ అనేది తెలియడానికి వాడు ఏంటంటే బిల్ ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఒకవేళ రీసేల్ చేయాలనుకున్నా పైసలు లేనప్పుడు ఆ, అమ్మి వడేయచ్చు. ఓకే, సస్తాలో. సస్తాలో ఇన్ ద సెన్స్ లైక్ నువ్వు కొన్నదానికి ఒక $70-80 తక్కువ అమ్మొచ్చు, సేమ్ మళ్ళీ స్టాక్ ఎక్స్ లోనే. కానీ మాత్రం కంఫర్ట్ ఉంటాయి. సో ఇది వచ్చేసి థర్డ్ పేర్, ఇది గ్రనైట్ అనమాట. ఓకే. సో ఫస్ట్ కొన్నది ఎంఎక్స్ రాక్ కొన్నా. అండ్ సెకండ్ వచ్చేసి 350 శాండ్ అనమాట. దాని పేరే శాండ్. ఇది వచ్చేసి గ్రనైట్. ఇది కూడా మస్తు ఉన్నది. పనికిరాని 10 ఉండేదానికంటే పనికి వచ్చేటి 3 ఉంటే